నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీల మీద కార్యక్రమం మొదలైంది. ఇలా రెండో రోజు 29వ రోజు తారీఖు. ఈ కార్యక్రమం వచ్చే జనవరి 6వ తారీఖు దాకా ఉంటుంది. 10 days నడుస్తూ ఉంది, 10 రోజులు. మధ్యలో 31వ తారీఖు సెలవులు ఉంటుంది. పొద్దున 8-9 గంటలకు స్టార్ట్ అయ్యి 12 గంటల దాకా, మళ్ళీ 2 గంటలకు స్టార్ట్ అయ్యి 5-6 దాకా జరుగుతూ ఉంటుంది. దీంట్లో వచ్చి మీ కుటుంబ వివరాలు 6 గ్యారంటీలు మరి అప్పుడు ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ప్రకటించింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి చట్ట రూపంలో చట్టబద్ధత తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఒక దరఖాస్తు నమూనా ఉంటుంది. ఆ దరఖాస్తులో చాలా వివరాలు ఉంటాయి. మీ ఇంటి పేరు, మీ ఆధార్ నంబరు, మీ రేషన్ కార్డు నంబరు, మీకు ఇంటి స్థలం ఉన్నదా, రేషన్ కార్డు ఉన్నదా లేదా, లేకపోతే లేదని రాయండి. లేకపోతే తెల్ల కాగితం మీద రాసి మాకు రేషన్ కార్డు లేదు కావాలి మీ వివరాలు అవి ఇస్తే ఇక్కడ కౌంటర్లు ఇస్తే తీసుకుంటారు. మహిళలకు ప్రత్యేకంగా జనం ఎక్కువైతే ఒక కౌంటర్ పెడతారు. మళ్ళీ ఇక్కడ మంచినీళ్ళు ఉంటాయి, టెంట్ ఉంటాయి. మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడే కమిషనర్ గారు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. 7,014 ఇండ్లు ఉన్నాయి మన ఉస్నాబాద్లో. ఒక్కొక్క ఇంటికి అవసరం అంటే ఇంకా పిల్లల పెళ్ళిళ్ళు అయ్యి ఒకటే ఇంట్లో 2 కుటుంబాలు 3 కుటుంబాలు ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా పెళ్ళైన వాళ్ళు సపరేట్గా రేషన్ కార్డు కోసం దరఖాస్తు కూడా పెట్టుకోవచ్చు. ఏ దరఖాస్తు ఇచ్చినా తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతూ ఉంది. దరఖాస్తులు కొనవలసిన అవసరం లేదు. నిన్నేదో తుఫాన్లో హైదరాబాద్లో కొంత దరఖాస్తులు కొన్నారు, లబ్ధిదారులు 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి జిరాక్సులు తీసిర్రు అని కొంత గిట్టని వాళ్ళు, మంచి చేస్తే ఓర్వని వాళ్ళు కూడా ఇలాంటి పుట్టిస్తూ ఉంటారు. మన కమిషనర్ గారు చాలా దరఖాస్తులు ప్రింట్ చేయించి ప్రభుత్వం నుంచి తెప్పించి రెడీగా పెట్టడం జరిగింది. గంటకు వారి సిబ్బందితోని ఈ 20 సెంటర్లలో ఎట్లా నడుస్తుంది, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ఎప్పటికప్పుడు వారు తెలుసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఇవన్నీ వివరాలు ఇచ్చి మనము రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాలను తీసుకోవడానికి గ్యాస్ 500కే ఉంటుంది, లేదు పెన్షన్ ఉంటుంది, లేదు భూమి ఆధారిత వ్యవసాయ పనులు చేసే వాళ్ళకు పెన్షన్ ఉంటుంది, లేదు రైతు బంధు ఉంటుంది. ఇట్లా చాలా అవి 6 గ్యారంటీసే కానీ దాంట్లో 13-14 రకాల ఉపయోగపడేటట్టు అలా ఉన్నాయి. అంటే కొందరికి 6 గ్యారంటీలలో 1 ఉపయోగపడుతుంది, కొందరికి 2 ఉపయోగపడతాయి. 6 ఉపయోగపడే అవకాశాలు పేదవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వ పథకాలు ఉపయోగపడతాయి. దీన్ని పెద్ద ఆలోచనతోని ప్రభుత్వం చేసింది కాబట్టి మీరు స్వీకరించుర్రి, తీసుకోర్రి. ఇది రాజకీయంగా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇవ్వాలనేది కాదు. ఇది రేవంత్ రెడ్డి గారు, బట్టి గారికి ఇట్లా రోజు చెప్తా ఉన్నారు. అర్హత కలిగిన వాళ్ళు, మీరు ఏ పార్టీ వాళ్ళు అయినా, రేపు ఏ పార్టీకి ఓటేసుకున్నా మీరు అర్హత కలిగిన వాళ్ళు ఎవరున్నా తీసుకోరు. ఇది కాంగ్రెస్ అంటే ఒక్క పార్టీ కోసమే, మా కోసమే మేము అనే సిద్ధాంతాలు ఎక్కడున్నాయి. గతంలో ఉన్న వాటి విషయాలు ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. అర్హత కలిగితే భారత రాజ్యాంగం ప్రకారంగా ఎవరికి అవకాశాలు ఉంటే వాళ్ళు వచ్చి తీసుకోవడానికి అర్హత కలిగిన వాళ్ళు తీసుకొని, ఇక్కడ చాలామంది కూడా వచ్చి మీరు వేరే పార్టీలో ఉన్నా, ఊరు యువకులున్నా, ఈ వార్డుల చదువుకున్న వాళ్ళు ఉన్నా ఇక్కడ ఉండేటువంటి సిబ్బందికి సహకరించుర్రి. ఇక్కడ వాళ్ళు సూచనలు మీరు విని వాళ్ళకు కొద్దిగా కోఆపరేట్ చేయాలని కోరుతూ, ఇది ఇంకా ఈ కార్యక్రమం జనవరి 6వ తారీఖు దాకా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అప్పటిదాకా మీరంతా సహకరించి మన ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఇది సక్సెస్ఫుల్గా మనం ఈ కార్యక్రమం చేసుకోవాలి. పార్టీలకు అతీతంగా జరుగుతుంది కాబట్టి ఇది ఓట్ల రాజకీయం కాదు, రాజకీయంగా తీసుకొని స్వార్థం కోసం చేసేది కాదు, ప్రజల అభివృద్ధి కోసం చేసే కార్యక్రమం. కాబట్టి దీంట్లో లబ్ధిదారులు అంతా తీసుకొని బాగుపడాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాం. నమస్కారం.